ట్రంప్ అమలు చేయబోతున్న ఈ విధానాలకి ఫిబ్రవరి 20 వరకు టైం ఉండడంతో గర్భిణులకు నెలలు నిండక మునిపే సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు. డెలివరీ కోసం ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. అమెరికాలోని ప్రసూతి ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్లకు గత కొన్ని రోజులుగా భారతీయ కపుల్స్ నుంచి ముందస్తు డెలివరీ, ప్రీ డెలివరీ అభ్యర్థనలు ఎక్కువైపోయాయి. 8వ నెల, 9వ నెల గర్భిణీలు సి సెక్షన్, సిజేరియన్ కోసం తొందరపడుతున్నారు. అంతేకాదు 7వ నెల గర్భిణి అయిన ఒక భారతీయ మహిళ కూడా పౌరసత్వం లభించదన్న భయంతో ముందస్తు ప్రసవం కోసం సిజేరియన్ ఆపరేషన్ చేయాలని డాక్టర్ని సంప్రదించింది. వాస్తవానికి ఆమె మార్చి నెలలో ప్రసవించాల్సి ఉంది. ఈ డెడ్ లైన్ ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఉంది. కాబట్టి తర్వాత కాన్పు జరిగితే పుట్టే శిశువుకు అమెరికా పౌరసత్వం లభించదన్న భయం ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మార్చి నెలలో డెలివరీ కావాల్సిన ఆ మహిళ మరియు ఆమె భర్త 8 ఏళ్లుగా H1B వీసాపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డుల కోసం 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా పౌరసత్వ విధానం మారిపోయింది. వాళ్ళు ఇప్పుడు భయం లేకుండా ఉండాలంటే ముందస్తు డెలివరీకి వెళ్ళడం ఒక్కటే మార్గమని అనుకుంటున్నారు. ఈ విధంగా ట్రంప్ ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పాడో దానిని అమలు పరిచి అందరినీ షాక్కి గురిచేస్తున్నాడు. అయితే H1B వీసాదారులైన భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద రిలీఫ్ అనౌన్స్ చేశాడు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం H1B వీసాలు నిలిపివేయడం అమెరికాకు ప్రతిభ కావాలి, మాకు ఇంజనీర్ల అవసరమని ట్రంప్ అన్నాడు. H1B పై జరుగుతున్న చర్చ గురించి ట్రంప్ని ప్రశ్నించినప్పుడు నేను అనుకూల ప్రతికూల వాదనలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతం అమెరికాకు అవసరమైన ప్రతిభను ఈ వీసా ప్రోగ్రాం ద్వారా మాత్రమే కనుక్కోవచ్చు, కాబట్టి ఈ వీసాలు నిలిపివేయం అని చెప్పాడు. ఇంకా వివిధ ప్రముఖ లీడర్లు ప్రపంచంలోని వివిధ దేశాల నుండి టాలెంట్ తెచ్చుకోవడం వల్లే అమెరికా నేడు ఈ స్థాయిలో ఉంది అని H1Bకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అమెరికాలో ఈ హై స్కిల్ వీసా పొందుతున్న వారిలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. 2024లో జారీ చేసిన మొత్తం 2,80,000 H1Bలో భారతీయులు దాదాపు 2 లక్షల వీసాలు పొందారు. H1B వీసా అనేది యునైటెడ్ స్టేట్స్లోని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే H1B వీసా. పర్టికులర్గా స్కిల్స్ కలిగిన వారికి వీటిని ఇస్తారు. అమెరికాలోని 90వ దశకంలో టెక్నాలజీ ఆధారిత సంస్థలు విపరీతంగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఆ టైంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందుతుంది. టెక్నాలజీ, పరిశోధన, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన హ్యూమన్ రిసోర్సెస్ అవసరం ఏర్పడింది. అప్పుడు అమెరికాలో వీరికి ఎంతో కొరత ఉండటంతో నైపుణ్యం కలిగిన విదేశీయులను తాత్కాలిక కాలానికి నియమించుకునేందుకు ప్రభుత్వ సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 1990లో H1B వీసాలకు ప్రారంభించారు. జార్జ్ H.W. బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇమిగ్రేషన్ యాక్ట్ 1990 అమల్లోకి వచ్చింది. ఈ ఇమిగ్రేషన్, నాన్ ఇమిగ్రేషన్ అంటే అమెరికా జారీ చేసే వీసాలు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇమిగ్రేషన్, 2 నాన్ ఇమిగ్రేషన్. అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఈ ఇమిగ్రేషన్ వీసాలు ఇస్తారు. దీనికి కొన్ని అర్హతలు ఉండాలి. అమెరికాలో తాత్కాలికంగా కొంతకాలం ఉండేందుకు ఉద్దేశించినవి నాన్ ఇమిగ్రేషన్ వీసాలు. కాబట్టి ఈ H1B వీసా నాన్ ఇమిగ్రేషన్ పరిధిలోకి వస్తుంది. అమెరికా ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో మాత్రమే H1B వీసాలను జారీ చేస్తుంది. ఇవి 3 విభాగాలుగా ఉంటాయి. H1B వీసాలకు డిమాండ్ బాగా ఉంటుంది. కోటాకు మించి దరఖాస్తులు వస్తే లాటరీ విధానంతో వీసాలు కేటాయిస్తారు. కంప్యూటర్ ర్యాండమ్గా వీటిని ఎంపిక చేస్తుంది. H1B వీసా ఉద్యోగుల కోసం సంస్థలు దరఖాస్తు చేస్తాయి. అలాగే మరికొన్ని సంస్థలు స్పాన్సర్ చేస్తుంటాయి. అయితే మొత్తానికి ట్రంప్ విషయంలో భారతీయులు ఆందోళన చెందుతుంది. ఇమ్మిగ్రేషన్ విషయంలో ఇది డాలర్ డ్రీమ్ ఇండియన్స్ ని కలవర పెడుతుంది. అమెరికాలో లక్షల సంఖ్యలో భారతీయులు పనిచేస్తున్నారు. ఇందులో తెలుగువారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. భారత్తో సహా ఆసియా దేశాల నుంచి వచ్చేవారు అధిక జీతాలు పొందే ఉద్యోగాలు పొందుతున్నారు. కింది స్థాయి ఉద్యోగాలను మెక్సికన్, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ దేశాల వారు పొందుతున్నారని అమెరికా సమాజం భావిస్తుంది. దీంతో స్థానిక అమెరికన్స్ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై ఉన్న అసహనం కారణంగానే ట్రంప్ విజయం సాధించాడు అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ గతంలో కూడా H1B వీసాల విషయంలో కొత్త ఆంక్షలు తీసుకొచ్చి కఠినతరం చేశాడు. అమెరికా వికాసానికి ఈ వీసాలు ఒక ముప్పుగా మారిపోయాయని చెప్పాడు. అయితే ఇప్పుడు H1 మరియు F1 వీసాలపై అమెరికాలో ఉన్న లీగల్ వీసాలపై ఉన్న వారికి ఏదైనా సమస్య వస్తుందా అంటే ఏ సమస్య రాదు అని చెప్తున్నారు. కానీ బైడెన్ ఉన్నప్పుడు H1B వీసా ప్రాసెస్ కొంచెం సులభతరం అయ్యేది. ఇప్పుడు H1B వీసాపై ఉన్న వారికి అధికంగా లీగల్ ఇబ్బందులు, అదనంగా డాక్యుమెంటేషన్ లేదా డీల్
అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విధంగా ట్రంప్ ఆర్డర్స్ మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారని ట్రంప్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ చెప్పడం జరిగింది. ఇంకా 370 మందిని నిర్బంధించినట్లు తెలిపింది. అరెస్ట్ అయిన వారిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మైనర్లపై లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. ఇంకా మిలిటరీ విమానాల్లో అక్రమ వలసదారులను తరలిస్తున్నారు. దీనిని అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్ గా చెప్తున్నారు. అమెరికాలో 1,10,00,000 అక్రమ వలసదారులు ఉన్నారని ట్రంప్ అంటున్నాడు. ప్రస్తుతం వాళ్ళందరినీ బోర్డర్స్ దాటించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. అంతేకాదు అమెరికాలో ప్రస్తుతం సుమారు 18,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నారని అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. అక్రమ వలసదారులపై అమెరికా చర్యలకు భారత విదేశాంగ శాఖ రెస్పాండ్ అయి అక్రమ వలసలకు మేము కూడా వ్యతిరేకమని చెప్పింది. అయితే వీసా గడువు ముగిసినా లేదా సరైన డాక్యుమెంట్స్ లేకుండా భారతీయులు అమెరికా లేదా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సంబంధిత డాక్యుమెంట్లను తమతో పంచుకుంటే వాటిని పరిశీలించి స్వదేశానికి తీసుకొస్తాం. సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లే భారతీయులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. న్యాయపరమైనటువంటి వలసలకే భారత్ మద్దతు ఇస్తుంది. అదే సమయంలో అక్రమ రవాణా, అక్రమ వలసలకు తీవ్రంగా వ్యతిరేకిస్తామని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.